నమస్తే, నా పేరు కిరణ్. ఎస్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏజెన్సీలో విజృంభిస్తున్న యాంథ్రాక్స్. ప్రేక్షక పాత్రలో ప్రభుత్వం. కేజీహెచ్లో చికిత్స పొందుతున్న 5గురికి యాంథ్రాక్స్ ఉందని వైద్యుల నిర్ధారణ. వాడవాడలా ఘనంగా రంజాన్ వేడుకలు. భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు. విశాఖ భూ కుంభకోణాన్ని అధికార ప్రతిపక్షాలు నీరుగార్చేందుకు ప్రయత్నం. సిట్ కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని అఖిల పక్షాల ధర్నా. జోన్ 2 డీసీపీగా రవికుమార్ మూర్తి బాధ్యతలు స్వీకరణ. నేరాల నియంత్రణకు కృషి చేస్తానని వెల్లడి. విశాఖ ఏజెన్సీలో యాంథ్రాక్స్ భయం పట్టుకుంది. యాంథ్రాక్స్ వ్యాధితో బాధపడుతున్న 5గురిని కేజీహెచ్కు తరలించారు. వీరికి ప్రత్యేకమైన చికిత్సను అందిస్తున్నారు. ఏజెన్సీలో పెరుగుతున్న యాంథ్రాక్స్ పై రిపోర్ట్. ప్రభుత్వ నిర్లక్ష్యం ఏజెన్సీ గిరిజనులకు శాపంగా మారింది. వర్షాకాలం రావడంతో వ్యాధులు కూడా విజృంభిస్తున్నాయి. కలుషితమైన నీరు తాగి ఆహారం తినడం వల్లే గిరిజనులు యాంథ్రాక్స్ బారిన పడుతున్నారంటూ వైద్యులు చెబుతున్నారు. ఏజెన్సీలో గిరిజనుల ఆరోగ్యానికి భద్రత కొరవడింది. ఏజెన్సీలోని కోడిపుంజుల వలసలో నెల రోజుల క్రితం చనిపోయిన మేకను తిన్న 5గురికి యాంథ్రాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. శరీరంపై బొబ్బలు రావడం, వచ్చిన ప్రాంతంలో శరీరం కమిలిపోవడం జరుగుతుంది. ఇటువంటి లక్షణాలతో 5గురు కేజీహెచ్లోని చర్మ వ్యాధుల విభాగంలో చికిత్స పొందుతున్నారు. వీరిని పెథాలజీ, మైక్రోబయాలజీ, డెర్మటాలజీ విభాగాలకు చెందిన ప్రొఫెసర్లు పరిశీలించారు. ఇది యాంథ్రాక్స్ గా ప్రాథమికంగా గుర్తించారు. అంటువ్యాధిగా ఉన్నందున మిగతా వారికి వ్యాపించకుండా చర్యలు చేపడుతున్నారు. విశాఖ ఏజెన్సీలో యాంథ్రాక్స్ బాధితులను గుర్తించడం ఆందోళనకరంగా మారింది. యాంథ్రాక్స్ వ్యాధి ఏజెన్సీలో రావడం కొత్తేమీ కాదు. గతేడాది 10 మందికి యాంథ్రాక్స్ సోకినట్లు వైద్యులు నిర్ధారిస్తున్నారు. అయితే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల మళ్లీ దాని ప్రభావం ఈ ఏడాది కూడా కనిపించింది. తాజాగా 5గురు యాంథ్రాక్స్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రదేశ్లో ఇందుకు సంబంధించిన నిర్ధారణ పరీక్షలు ఖచ్చితంగా ఉన్నాయని సమాచారంతో అక్కడి నుంచి వైద్యులను రప్పిస్తున్నట్లు కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ తెలిపారు. చనిపోతున్న ఒక మేకని కట్ చేసి షేర్ చేసుకొని తినటం వల్ల ఆ గ్రామంలో ఒక 5గురికి ఈ వ్యాధి సోకినట్టుగా గుర్తించడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడాను కోడిపుంజుల వలస నుంచి వచ్చిన వాళ్ళే. వీళ్ళకి తిన్న 20 రోజుల తర్వాత ఒక అతనికి వచ్చింది, 1 వీక్ తర్వాత ఇంకొక అతనికి వచ్చింది. అలా వేరియస్ డేస్లో ఈ వ్యాధి సోకటం అనేది జరిగింది. మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళందరూ తిన్నమాట వాస్తవాన్ని వాళ్ళు ఒప్పుకుంటున్నారు కాబట్టి ఒకే క్రిమికి సంబంధించిన యాంథ్రాక్స్, సస్పెక్టెడ్ యాంథ్రాక్స్ అనేది వీళ్ళకి సోకటం వల్ల ఈ వ్యాధి వచ్చింది. ప్రస్తుతం ఇది క్యూటేనియస్ వ్యాధిగా గుర్తించడం జరిగింది. చర్మానికి సంబంధించిన లీజన్స్ ఇవి. వీటిని మ్యాలిగ్నెంట్ పస్టుల్స్ అంటాం. బొబ్బలాగా తయారైపోయి మధ్యలో సెంట్రల్ పార్ట్ అంతా కూడాను కుళ్ళిపోయి నల్లగా తేలటం, తర్వాత దానిలో నుంచి పగిలిపోయి రసి చీమిలాగా కారటం అనేది సంభవిస్తూ ఉంది. వీళ్ళందరూ కూడాను మరి ఇక్కడ మేము స్కిన్ వార్డులో, ఐసోలేషన్ వార్డులో ఉంచేసి వీళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. విశాఖ ఏజెన్సీలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది. జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోకపోతే ఇది మరింతగా ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. జీవీఎంసీ 40వ వార్డు మరపాలెంలోని ఈద్గా మైదానంలో రంజాన్ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు, గణబాబులు హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. 40వ వార్డు మరపాలెంలో బీఆర్టీఎస్ రోడ్లో ముస్లింలకు సంబంధించిన ఈద్గా స్థలం 800 గజాలు పోవడంతో దానికి ప్రత్యామ్నాయంగా ఆర్ఎండ్బీ స్థలాన్ని ఇచ్చేందుకు ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు చెప్పారు. 4500 గజాల ఆర్ఎండ్బీ స్థలాన్ని జీవీఎంసీకి బదలాయింపు జరిగింది. అందులోనే ముస్లిం సోదరులకు స్థలం కేటాయించు జరుగుతుందని చెప్పారు. 2 నెలల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని అన్నారు. అలాగే మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు చెప్పారు. ప్రపంచ శాంతి విశ్వవ్యాప్తం కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షుడు ఎండీ జాకీరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఇంకొక స్పష్టత, ఎంత విస్తీర్ణము దీంట్లో వస్తుంది అనేది ఒక స్పష్టత. ముందు ఆర్ఎండ్బి సంస్థ నుంచి జీవీఎంసీకి స్థలము ట్రాన్స్ఫర్ అవుతుంది. తర్వాత జీవీఎంసీ నుంచి మన ముస్లిం సోదరులకి
వారికి ఉన్న ఆర్గనైజేషన్కి ట్రాన్స్ఫర్ చేసే నిమిత్తము ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా ఈ నెలంతా చాలా పవిత్రంగా భావిస్తారు. ఉపవాస దీక్షలతో పాటు వాళ్ళు చేసేటువంటి ప్రార్థన చూస్తే ప్రతిరోజు చేసేటువంటి 5 సార్లు చేసేటువంటి నమాజ్లో మన ప్రాంత సంక్షేమమే కాదు, కుటుంబ సంక్షేమమే కాదు, సమాజ వికాసం గురించి కూడా వాళ్ళు తోడ్పడుతూ ఉంటారు. మన వైజాగ్ వచ్చేటప్పుడు చూస్తే మత సామరస్యానికి ప్రతీక విశాఖ. ఒక సింబాలిక్ గా మనకు ఎప్పుడైనా చూసినప్పుడు ఒక గుడి ఉంటుంది, చర్చ్ ఉంటుంది. విశాఖ భూకుంభకోణం నివురు కప్పిన నిప్పులా మారింది. అధికార ప్రతిపక్ష పార్టీలు దీనిని రాజకీయం చేసి కొంత చెందుకు ప్రయత్నించినా అఖిలపక్షాలు మాత్రం ఇదే సమస్యపై పోరాడుతూనే ఉన్నాయి. మరోపక్క ఈ భూకుంభకోణంలో తవ్వే కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. అఖిలపక్షాల పోరుపై రిపోర్టు. విశాఖ భూకుంభకోణాన్ని అధికార టీడీపీ ప్రతిపక్ష పార్టీలు రాజకీయం చేశాయి. భూ కబ్జా జరిగిందని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఒప్పుకుంటూనే సిటీ దర్యాప్తుతో నిజాలు నిగ్గు తేలుస్తామని చెప్పుకొచ్చారు. ఈ సమాధానానికి ఏమాత్రం సరిపెట్టుకోని ప్రతిపక్ష పార్టీ వైకాపా జగన్ నేతృత్వంలో మహాధర్నా నిర్వహించి కుంభకోణాన్ని తారాస్థాయికి తీసుకువెళ్లింది. అనంతరం ప్రభుత్వం తీసుకున్న పరిణామాల పట్ల అఖిలపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కుంభకోణాన్ని నిర్వీర్యం చేయడానికే అధికార ప్రతిపక్ష పార్టీలు దోబుచ్చులాడుతున్నట్లు కనపడుతోందని అఖిలపక్ష నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. లోక్సత్తా, సిపిఎం, సిపిఐ పార్టీలకు చెందిన నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విశాఖ ప్రజల డిమాండ్ మేరకు కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు కోరితే ఆ ఉద్యమంపై ప్రభుత్వం ప్రతిపక్షం కూడా నీళ్లు చెల్లిందని లోక్సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసెప్టీ బాబ్జీ ఆరోపించారు. ఇంతవరకు రెవెన్యూ మంత్రి విశాఖను సందర్శించకపోవడం శోచనీయమని అన్నారు. తక్షణం సిట్టింగ్ జడ్జితో గానీ సీబీఐతో గానీ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయలేదనే ఆలోచన ప్రజల మధ్య ఉంది. మేము లోక్సత్తా పార్టీ, సిపిఐ, సిపిఎం, అలాగే ఆంధ్ర చైతన్య పార్టీ నుంచి ఈరోజు అఖిల పక్షాలన్నీ కలిపి గాంధీ బొమ్మ దగ్గర నిరసన చేస్తున్నాం. మేము కోరుతున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు అనేకమైన పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు, ప్రపంచ దేశాలకు మీరే ఆదర్శం అని చెప్తున్నారు, మీ అంత సీనియర్ రాజకీయాల్లో లేరంటున్నారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయల భూ కబ్జా జరిగితే మీరు సిబిఐ ఎంక్వైరీ చేయడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? లేదు, మీరు సిబిఐ వద్దనుకుంటున్నారు, జ్యుడిషియల్ ఎంక్వైరీ పెట్టండి. ఇది మానేసి సిట్ అనే ఎంక్వైరీ పెట్టి ఇందులో మీరు ఎవరైతే కీలకమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ పక్కకు తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. మేము కోరుతున్నాం, ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేశారా, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారా, బయటపెట్టండి. సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో ప్రజలకు తెలియాలి. ఇది అనవసరమైనటువంటి ఇష్యూ కింద, రాజకీయాల ఇష్యూ కింద మీరు ఆడవాళ్ళు కొళాయిల దగ్గర ఏదో దెబ్బలాడుకున్నట్టు మీరు వాళ్ళని మిమ్మల్ని తిట్టడం. మీ ముఖ్యమంత్రి, మీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్పే నేను చెప్పాడు రికార్డు ట్యాంపరింగ్ అయినాయని. మేము కోరుతున్నాం, ఈ రాష్ట్రంలో రెవెన్యూ మంత్రి లేదా? రెవెన్యూ మంత్రి ఎందుకు రాలేదు విశాఖపట్నం? రెవెన్యూ మంత్రి ప్రకటించారు కదా, తనే విజ్ఞాపన పత్రాలు తీసుకుంటామని చెప్పని ఎందుకు రానమలేదు? అంటే ఇక్కడ ఎవరు కీలకం, మీ అబ్బాయా మీరా? మేము ప్రశ్నిస్తున్నాం లోక్సత్తా పార్టీ నుంచి. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ భూకుంభకోణంలో ప్రధాన సూత్రధారులుగా ఉండటం వల్లే ప్రభుత్వం వెనకడుగు వేస్తోందని సిపిఐ ఆరోపించింది. అన్ని నియోజకవర్గాల్లో కుంభకోణాలకు ఎమ్మెల్యేలు, మంత్రులు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. తక్షణం సీబీఐతో విచారణ జరిపించి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. విశాఖ నగరంలోని జిల్లాలో జరిగినటువంటి భూ కబ్జాలపై సిబిఐ దర్యాప్తు జరిపించాలని చెప్పి ఈ రోజు విశాఖపట్నం గాంధీ విగ్రహం వద్ద సిపిఐ, సిపిఎం అట్లాగే లోక్సత్తా, ఆంధ్ర చైతన్య పార్టీ ఆధ్వర్యంలో ధర్నాను కొనసాగించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఇక్కడ కొన్ని వేల ఎకరాలు కబ్జా జరిగింది అనేటువంటిది. అయినప్పటికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన కనీసం రెవెన్యూ మంత్రిని కూడా విశాఖ రాకుండా చేయడం అనేది జరిగింది. రెవెన్యూ మంత్రి స్వయంగా 15వ తారీఖు నేను విచారణ చేపడతానని చెప్పి ప్రకటించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని ఆఫ్ చేసి సిట్ అనేటువంటి దాన్ని వేయటం జరిగింది. చిట్టు వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం కూడా ఉండదనేటువంటిది మేము అఖిల పక్షాల తరఫున తెలియచేయడం అనేటువంటి జరుగుతుంది. కనుక మంత్రుల యొక్క బంధువులు కూడా ఈ రోజున ఏంటంటే భూ కబ్జా చేశారని చెప్పి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మన విశాఖ జిల్లాకి అనేక సంవత్సరాల నుంచి కూడా మంత్రిగా కొనసాగుతున్నటువంటి గంటా శ్రీనివాసరావు యొక్క స్వయంగా బంధువు అయినటువంటి పరసూరి భాస్కరరావు గారే కొమ్మాదిలో 154 సర్వే నెంబర్లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కాజేసి లేఅవుట్ చేసి అమ్ముతున్నాడనే ఆరోపణ ఉంది. ఈ రోజు వరకు కూడా కలెక్టర్ గారు కనీసం ఆ భూమిలోకి కూడా వెళ్ళకపోవడం అనేటువంటి చాలా అన్యాయం. అట్లాగే వైసీపీ గతంలో కాంగ్రెస్ లో ఉన్నటువంటి వారి మీద కూడా ఆరోపణలు ఉన్నాయి. కనుక అఖిలపక్షంగా మేము కోరేది ఏంటంటే 2004 నుంచి కూడా మీరు జరిగినటువంటి భూ కబ్జాలపైన దర్యాప్తు చేయించండి.
ప్రభుత్వం నియమించిన సిట్ బృందానికి కూడా స్పష్టత లేకపోవడంతో ఎక్కడి నుంచి దర్యాప్తు ప్రారంభించాలో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ సూచనల మేరకే సిట్ నడుచుకుంటుందని అందరి వాదన. ఇందుకు భిన్నంగా సిట్టింగ్ జడ్జితో గానీ సీబీఐతో గానీ విచారణ జరిపించాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది. గ్రేటర్ విశాఖ జోన్ 2 డీసీపీగా టి రవికుమార్ మూర్తి బాధ్యతలు స్వీకరించారు. గాజువాక పోలీస్ స్టేషన్లో తన ఛాంబర్లో ఆయన బాధ్యతలు చేపట్టారు. పారిశ్రామిక ప్రాంతంలో శాంతి భద్రతలు మెరుగుపరిచి నేరాల నియంత్రణకు కృషి చేస్తారని చెప్పారు. 3 ఏళ్లుగా విశాఖలో క్రైమ్ డీసీపీగా అనుభవం ఉందని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నిఘాను మరింతగా పెంచుతామని అన్నారు. ఏసీపీలు రామ్మోహన్ రావు, భీమారావు, పలువురు సీఐలు, ఎస్ఐలు డీసీపీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సో దట్ అన్ని కోళ్లలో అన్ని రెసిడెన్షియల్ ఏరియాస్ ఎస్పెషల్లీ ఇండస్ట్రియల్ ఏరియాస్ సో ఇప్పుడు నార్మల్గా ఏం చేస్తారంటే వాళ్ళ ప్రెమిసెస్లో పెట్టుకుంటున్నారు. వాళ్ళ ప్రెమిసెస్లో పెట్టుకుంటే మంచిదే కావాలి, బట్ అవుట్ సైడ్ కూడా కొన్ని పెట్టించాలి. పెట్టిస్తే అప్పుడు ఈవెన్ రోడ్డు పైన వచ్చే ఎలాంటి ఏంటి తెలుస్తుంది. అండ్ తర్వాత చాలా ప్లేసెస్లో మనం చూస్తున్నాం వాచ్మ్యాన్స్ కూడా పెట్టుకోవటం లేదు రెసిడెన్షియల్ ఏరియాస్లో. అవి పెట్టుకోవటం కానీ హౌసెస్లో బర్గ్లర్ అలార్మ్స్ పెట్టుకోవటం కానీ సో ఇట్లాంటి చాలా యూజ్ అవుతాయి. సో ఆల్రెడీ సిపి గారు ఈ ఏరియా వైజ్ పోలీస్ స్టేషన్ అర్చకులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రోజుకో విధంగా వినూత్న నిరసనలు చేపడుతున్నారు. తాజాగా జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట భిక్షాటన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం తమకు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 65A వెంటనే అమలు చేయాలని ఎన్నో దఫాలుగా మేము అర్జీలు పెట్టుకున్నప్పుడు కూడా మా మొర వినేవారు ఎవరు లేకుండా పోయారు. అంతేకాదు దేవాలయంలో స్వీపర్లు, అటెండర్లు తోటి ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చమని ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎన్నో విధాలుగా డిమాండ్ చేసినప్పుడు కూడా మా మొర వినటం లేదు. అంతేకాదు వాళ్ళకి రావాల్సినటువంటి లక్షలాది రూపాయల జీతాలు ఎక్కడికి పోతాయో అన్న భయంతో ఈ యొక్క ఉన్నత స్థాయిమైనటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా అమలు చేయకుండా సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థను ధిక్కరించేటట్టు వీళ్ళు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి కనువిప్పు కలగడానికి మేము ఇవాళ ఈ రోడ్ల మీద అందరం కూడా ఈ చాలీ జీతాలతో బతకలేమని అందరికీ తెలిసే విధంగా భిక్షాట కార్యక్రమాన్ని ప్రారంభించాం. వరల్డ్ బ్యూటీషియన్ డే సందర్భంగా విశాఖ నగరంలో బ్యూటీషియన్లు ర్యాంప్ వాక్లతో అదరగొట్టారు. స్థానిక హోటల్లో జరిగిన ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్యూటీషియన్స్ ర్యాంప్ పై క్యాట్ వాక్ నిర్వహించి ఆకట్టుకున్నారు. వైజాగ్ బ్యూటీ థెరపిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పలువురు బ్యూటీషియన్లు డాన్స్లతో అదరగొట్టారు. నగరంలోని సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని జెడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ అన్నారు. బ్యూటీషియన్లకు రోజుకు రోజు ఆదరణ పెరుగుతుండడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీసీల అధ్యక్షుడు పుచ్చా విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వివిధ గ్రూప్గా ఏర్పడడం ఈరోజు వాళ్ళు ఫస్ట్ యానివర్సరీకి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు బ్యూటీషియన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ఈ ఆధునిక ప్రపంచంలో వివిధ రంగాల్లో కూడా పురుషులతో సమానంగా మహిళలు, అంటే అటు పురుషులకైనా మహిళలకైనా ఈ బ్యూటీషియన్ అనేది అంటే అందంగా కనిపించడం అనేది జాయినింగ్ కన్నా ఇప్పుడు 1 year తర్వాత వీఆర్ మోర్ అటాచ్డ్, వీఆర్ మోర్ ఇంప్రూవింగ్. 5-6 సెమినార్స్ చేశాము అందరు కలిసి. త్రూ నేచర్స్ కంపెనీ తరఫున బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళాము. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ మెయిన్ థింగ్ వచ్చి చాలా అప్గ్రేడ్ అయ్యాము. ఇంకా ఇది మెయిన్ యాక్చువల్గా ఏమంటే వీ వాంట్ టు ఇంక్రీజ్ అవర్ నంబర్.
ఇప్పుడు ఆల్రెడీ 60 మెంబర్స్ ఉన్నారు. వీ హ్యావ్ టు నెక్స్ట్ ఇయర్ కంటే మేము 100 మెంబర్స్ టార్గెట్ చేసుకుంటున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇట్స్ లైక్ అ క్లినిక్, బ్యూటీ క్లినిక్ అనేది కూడా ఏంటంటే చాలామంది పాపం అంటే కొంతమంది కలర్ కావాలి. విశాఖ నగరంలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలు, తప్పటగుళ్లు, కోలాటాలు, భజనలు మధ్య జగన్నాథ రథచక్రాలు కదిలాయి. చిన్న పెద్ద తేడా లేకుండా స్వామి రథం లాగేందుకు పోటీ పడ్డారు. టౌన్ కొత్త రోడ్లో వెలసిన జగన్నాథ స్వామి రథయాత్రను ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, గణబాబులు ప్రారంభించారు. ఈ రథయాత్ర ఏవిఎన్ కాలేజ్ డౌన్ రోడ్డు, పూర్ణ మార్కెట్ మీదుగా టర్నర్ చౌటరీకి చేరుకుంది. ఇక్కడే 10 రోజుల పాటు రథాన్ని ఉంచనున్నారు. రోజుకో అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ రథయాత్ర కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు. టౌన్ కొత్త రోడ్డు ప్రాంతమంతా భక్తజన సందోహంగా మారింది. చిన్నారులు చేసిన కోలాటాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. స్వామివారి రథం లాగేందుకు పెద్ద ఎత్తున భక్తులు పోటీ పడ్డారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రంజాన్ పర్వదినాన్ని ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. చిన్నముషిడివాడ మసీద్ ఈనూరులో రంజాన్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. పరస్పరం ఆలింగనం చేసుకుంటూ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెందుర్తిలోని రాజే ముస్తఫా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీద్ ఈనూరు కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ మౌలా మాట్లాడుతూ పాపాలను దహించే రోజు రంజాన్ పర్వదినమని అన్నారు. 30 రోజుల కఠోర దీక్ష అనంతరం పర్వదినాన్ని జరుపుకుంటామని ముస్లిం మత పెద్ద హుస్సేన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మత సామరస్యంతో ఉంటే శాంతి పరిఢవిల్లుతుందని చెప్పారు. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ఈదులు అవి పెట్టడం జరిగింది. దానికి చాలా మంది ఉన్నటువంటి వాళ్ళందరూ సహాయ సహకారాలు అందించారు. ఆర్థిక సహాయం కూడా చేశారు. ఈ కమిటీ వారు కూడా వారు ఇచ్చినటువంటి సలహాల మేరకి ఈద్ని నడపడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి అందరికీ ముస్లింలకే కాదు హిందువులకు కూడా ఈద్ ముబారక్ ముస్లింలతో పాటు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మత సామరస్యం అనేటువంటిది ముఖ్యం. మత సామరస్యం ప్రకారం మనం నడుచుకోవాలి. మనందరి ఏపీ టూరిజం సంస్థ ఓలా సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని, దానిని రాష్ట్రంలో అమలు చేయడాన్ని నిరసిస్తూ ఏపీఎస్, ఆర్టీసీ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఓలా టాక్సీ సర్వీసు వల్ల రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని అన్నారు. రాష్ట్రంలోని వివిధ నగరాల్లో ఈ కార్పొరేట్ సంస్థల ప్రవేశాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఫెడరేషన్ కార్యదర్శి ఏఎస్ఎన్ మూర్తి తెలిపారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతన టాక్సీ పాలసీని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మేము జిల్లా కమిటీగా దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఓలా సర్వీసులు రావడం అంటే పూర్తిగా ఆర్టీసీని నిర్వీర్యం చేయమే. ఆర్టీసీ నిర్వీర్యం అయితే సామాన్య ప్రజలు ఎక్కడో సిటీల్లో అంటే ఓలా సర్వీసులు తిప్పుతారు. గ్రామీణ ప్రాంతాల కాడి నుంచి అన్ని సర్వీసులకి తిరగాలంటే ఆర్టీసీ బస్సులు పెంచాలి. ఆర్టీసీ బస్సులు పెరిగితే కాలుష్యం కానీ ఇటువంటి సిటీలో కాలుష్య నివారణ అలాగే ఏదైతే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయో అవి కూడా తగ్గే పరిస్థితి ఉంది. అట్లా కాకుండా ఇవాళ 12,000 ఓలా సర్వీసులకి ఆమోదం తెలుపుతూ సీఎం గారు జెండా ఊపి దాన్ని ఆవిష్కరించారు. దాన్ని మేము వెంటనే రద్దు చేయాలని, ఓలా ఊబర్ టూరిజం డెవలప్ చేయాలంటే ఆర్టీసీ ఇంతకుముందు టూరిజంతో ఒప్పందం చేసుకుని టూరిస్ట్ పర్మిట్ ఏపీ టూరిజానికి కావాల్సిన బస్సుల్ని ఆర్టీసీ సమకూరుస్తూ ఉంది. పెళ్లిళ్ళకి అట్లాగే ఇతరత్ర కారణాల ఏదైనా టూరిజానికి డెవలప్మెంట్కి ఆర్టీసీని ఉపయోగించుకునేవారు. ఆ ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసే పరిస్థితి వాళ్ళ కనపడతా ఉంది. ప్రైవేట్ కంపెనీల్ని తారాదత్తం చేయడమే దీంట్లో ఉద్దేశంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి
దేశంలో హింస పేటరేగిపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఎంతైనా ఉందని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధి శ్యాంప్రసాద్ చెప్పారు. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ భద్రతా దినోత్సవం సందర్భంగా హింసకు గురైన బాధితులకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. దేశంలో హింసకు వ్యతిరేకంగా పోరాడుతామంటూ 1997లో భారత ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి ఒప్పందంపై సంతకం చేసిందని ఆయన గుర్తు చేశారు. అయితే 20 ఏళ్లు కావస్తున్నా హింసా నిరోధక బిల్లును లోక్సభలో ఆమోదించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అని చెప్పి తీర్మానాలు చేశారు. అందులో భారతదేశం కూడా 1997 ఏప్రిల్ 19 సంతకం చేసింది. ఎందుకంటే ముఖ్యంగా మన దేశంలో వెలుగులోకి రాకుండా జరుగుతున్న సంఘటనలు కొన్ని వేలుంటే కేవలం ఎన్హెచ్ఆర్ నివేదిక లేకపోతే జాతీయ రిపోర్టుల ప్రకారం మన దేశంలో సంవత్సరానికి సుమారు 1200 పైగా కస్టడీ మరణాలు సంభవిస్తున్నాయి. దేశవ్యాప్తంగా పోలీసులు అమానుషంగా తీసుకెళ్లడం, అరెస్టు చూపించకపోవడం, హింసించడం, వాళ్ళనేమో నిజాన్ని రాబట్టడం కోసం. జీవీఎంసీ 25వ వార్డు కోటవిధిలో పవిత్ర రంజాన్ ను ఘనంగా నిర్వహించారు. కోటవిధి మసీదులో జరిగిన రంజాన్ ప్రార్థనలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వక్ఫ్ బోర్డు సభ్యులు అబ్దుల్ చిన్న రెహమాన్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు ఆఖరి నిన్న చంద్రుడు చూసి ఉపాసం విడుగు అయిపోయింది. ఈరోజు ఈదుల్ ఫితర్ అంటే మనం అందరం కూడా ముస్లిం సోదరులు అందరం ఈరోజు ఇక్కడ షాదీఖానా ఈద్గా మైదానంలో ఈరోజు మస్జిద్ ఫుర్ఖాన్ అలాగే చిన్న సున్నబిది మసీదు ఆలే హదీస్ ఇద్దరు మసీదులు జనమంతా కూడా ఇక్కడ మన షాదీఖానా గ్రౌండ్ ఈద్గా గ్రౌండ్లో నమాజు ఒక 5,000 మందితో ప్రార్థన చేశాం. అలాగే ప్రార్థనలో మన ఇమాం పారిశ్రామికవాడలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మసీదులో సామూహిక ప్రార్థనలు చేశారు. గాజువాకలోని చున్నీజామా మసీదులో జరిగిన రంజాన్ వేడుకల్లో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీ వర్గాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. మైనారిటీల సంక్షేమానికి ప్రభుత్వం 750 కోట్లు కేటాయించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. మాజీ కార్పొరేటర్ మహమ్మద్ రఫీ, ముస్లిం మత పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిస్టర్ విశాఖ బాడీ బిల్డింగ్ పోటీలను శ్రీహరిపురం జీవీఎంసీ మైదానంలో నిర్వహించారు. ఈ పోటీలను పశ్చిమ నియోజకవర్గం వైకాపా ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ ప్రారంభించారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తెలిపారు. యువత చెడు మార్గం పట్టకుండా ఇటువంటి దోహదపడతాయని, బాడీ బిల్డింగ్ కు తన సహకారం అందిస్తానని చెప్పారు. బాడీ బిల్డర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి అతీతంగా అందరినీ అభిమానిస్తూ అందరిలో ఒక కుటుంబ సభ్యుడిగా ఒక తమ్ముడిగా మరి అందరినీ దగ్గర చేర్చుకొని చేసే వ్యక్తి శ్రీను. మరి ఎంతో మంది కుర్రాళ్ళని డెవలప్ చేశాడు. మరి శ్రీను జిమ్ కూడా ప్రారంభం చేశాడు. మరి ఆ జిమ్ కూడా ప్రారంభానికి నేను గతంలో కూడా రావడం జరిగింది. ఎంతో మంది మరి వారి బాడీని బిల్డ్ చేసుకున్నారు. ఈరోజు హెడ్లైన్స్ మరోసారి. ఏజెన్సీలో విజృంభిస్తున్న యాంథ్రాక్స్, ప్రేక్షక పాత్రలో ప్రభుత్వం, కేజీహెచ్లో చికిత్స పొందుతున్న 5గురికి యాంథ్రాక్స్ ఉందని వైద్యుల నిర్ధారణ. వాడవాడలా ఘనంగా రంజాన్ వేడుకలు, భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులు. విశాఖ భూ కుంభకోణాన్ని అధికార ప్రతిపక్షాలు నీరుగార్చేందుకు ప్రయత్నం, సిట్ కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని అఖిల పక్షాల ధర్నా.
జోన్ 2 డీసీపీగా రవికుమార్ మూర్తి బాధ్యతలు స్వీకరణ. నేరాల నియంత్రణకు కృషి చేస్తానని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.